నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా ఆ ప్రార్థన అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము అంటున్నాడు సొలొమోన్. ఏమండి, ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా, మేము ఎప్పుడు ప్రార్థన చేసినా మా ప్రార్థన విని మమ్మను క్షమించు ప్రభువా అంటున్నాడు. ప్రార్థన విని క్షమించటానికి, అంగీకరించడానికి, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధికి చేరి ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉంటున్నావు. ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని నీవు దిద్దుకొని నీవు ప్రార్థించినప్పుడు తప్పక జయ జీవితాన్ని చూడగలవు, ప్రతిఫలమును పొందుకోగలవు, జవాబులు అందుకోగలవు అనేది సత్యము. ప్రార్థన చేయనప్పుడెల్లా నువ్వెప్పుడు ప్రార్థన చేసినా వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించే వ్యక్తిగా, ప్రభువును కలుసుకునే వ్యక్తిగా నీవు ఉంటున్నావా?